జీడిఎం సంఘాల అధ్యక్షులు రాసినటువంటి పాట యవనస్తులను ఉద్దేశించి, మరి ఆ పాట అనేక మంది దేవుని యొక్క మార్గంలో నడిపించి అసలు ఇందులో వాళ్ళు పరివర్తన రావాలి, పరిశుద్ధత రావాలనే విషయాల గురించి అనేక విషయాలు ఆయన రాశారు. చాలా మేలుకరమైనటువంటి పాట. అవసరమైతే మీరు వచ్చే వారం దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక స్పెషల్ నెంబర్ మీరు అందరూ నిలబడి పాడండి. ఏం లేదు, పాడాలి మీరు కూడా. నేను నేర్పిస్తాను. మంచిదంటే ఈ సమయంలో చూసారా ఎంత నిండిగా ఉందో. యవనస్తులు అందరూ వచ్చి మందిరంలో శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు మీరు కూర్చుంటే వీరందరినీ డామినేట్ చేయాలని చెప్పండి. ఎంతవరకు మీరు వెనకనే ఉంటారు, వెనకనే ఉండిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు అలాగా అవకాశం లేదు. స్త్రీలు ఉండేవారు, కానీ మీరందరూ మందిరంలోకి వస్తే మందిరం అంత కళకళలాడుతున్నాం. నిజంగా చెప్తున్నాను. కాబట్టి సౌండ్ ఆపరేటర్స్ తప్పనిసరిగా నడుపుతుంది, కానీ మీది ముందు వరుసలో మీరు కూర్చొని మీరు ఉండవలసింది. సరే, మంచిది. ఈ సమయంలో అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం నుండి 34వ వచనం వరకు అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 19 నుంచి చదవాలి, కానీ 22 నుంచి చదువు. 22 నుంచి చదువు. మరి ఇది యవనస్తుల నుంచే చదవాలన్న కోరిక. ఎవరంటే రమాప్రాయానికి వచ్చారు. నా పెద్ద బైబిల్లో పెద్ద అక్షరాలతో నేరుగా వచ్చేసి అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం దానికి 19 నుంచి అయితే అవసరం 22 నుంచి 34 వరకు చదవాలి. 22 నుంచి 34 వరకు అంటే స్కూల్ క్లారిటీగా అందరికి అర్థమయ్యేలాగా మీరు చదవాలి. 22 నుంచి పారాగ్రాఫ్ వరకు మీరు చదవాలి. 34 వరకు స్కూల్. జనసమూహము వారి మీదకు బలంగా వచ్చాను. ఆయన ప్రజలను వారి వస్త్రములు ఆదరేసి వారిని బెత్తములో కొట్టగలనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టుకోవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిలో లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు కొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులున్నాయి తెచ్చుకొని అందరి బంధకములు కూడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు తెరిచి ఉంటుట చూచి ఖైదీలు పారిపోవరనుకొని కత్తి దూసి తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేయకూడదు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సంగపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతని ఇంటినున్న వారందరినీ దేవుని వాక్యము బోధించింది. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి ఆ గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచువాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను.
చదవబడిన వాక్యమా ప్రభు ఆశ్రయించిన వాక్యాన్ని చదివించిన సహోదరుడు గేటం రమాప్రానికి నా యొక్క ధన్యవాదాలు అది నేను తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్యంలోంచి చూసినప్పుడు చివరికి ఆ ఇంటి వారు అందరూ బాప్తిసం పొందారు కదండి. బాప్తిసం పొందిన వారు ఆనందించారు. అక్కడికి వచ్చిన వారు కూడా ఇంటి వారు అందరితో కూడా ఆనందించారు. ఇది ఆనందించదగ్గ విషయం. మరి నేను చెప్పాలనుకున్న కొన్ని మాటల ఇంట్రడక్షన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట్లాడమని మీరు వీటిని బంగారు వాక్కులను కూడా మీరు అనుకోవచ్చు ఈ మాట. ఓకే, అయితే మీరు పూర్తి తల్లిదండ్రులు వచ్చారా? రావాలి, మీరందరూ కూడా వచ్చారా? వెరీ గుడ్. మరి తర్వాత సోదరు సుప్రియ గారి యొక్క బాలేదా? సరే, పర్వాలేదు. ఇంకా ఓకే, ఇంకా అందరూ వచ్చినట్టే. సరే, ఇంట్రడక్షన్ చెప్తున్నారు కానీ మన సంఘం ప్రారంభించబడి 50 సంవత్సరాల పైన అయింది. 51వ సంవత్సరంలోకి మనం వచ్చాం కదండి. ఎన్నో అద్భుతాలు దేవుడు ఈ సంఘం పట్ల చేసుకుంటూ వచ్చాడు. మన పితరులని మనమే దేవుడు ఆస్వాదించుకుంటూ వచ్చాడు. ఎంతో మంది సంఘ కాపరులు అలాగే అతిథి వర్తమానికులు వచ్చి మన సంఘాన్ని బలపరిచారు. దాన్ని బట్టి వారందరిని బట్టి దేవుసుకోవాలి. అలాగే చాలా మంది రక్షణ పొంది బాప్తిసం పొందారు. త్రూఅవుట్ అవర్ గ్లోబల్ చర్చెస్ సహాయం చేసుకుంటూ ఈ స్థితికి మన సంఘాన్ని తీసుకుని దేవుడు వచ్చాడు. సంఘం నిర్మాణం విషయంలో పాకలో నుండి ఒక మంచి బిల్డింగ్ ఏసీలను తీసుకొచ్చాడు. అంతేకాదు, ఒక రకంగా బైబిల్ ఏ విధంగా కూడా పెద్దగా తెలియకపోయినా విశ్వాసంలో అసత్ మాత్రమే ఉన్నటువంటి వారిని ఇప్పుడు చక్కటి వాక్య పరిజ్ఞానంలోని తీసుకువచ్చారు. అలాగే అన్ని విధాలుగా డెవలప్ అవుతూ మన సంఘం వస్తా ఉంది. నేను ఇక్కడ పరిచర్యకు వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా కొంతమంది బాప్తిస్మాలు తీసుకున్నారు. హైయెస్ట్ నెంబర్ ఎప్పుడంటే 6 మెంబర్స్ ఒకసారి అనుకుంటున్నాను. తర్వాత ఇండివిజువల్ గా ఒకరు లేదా ఇద్దరు అలాగే అడపా తీసుకుంటున్నాను. కానీ మరి ఈరోజు 9 మంది తీసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. నిజంగా మామూలు విషయం కాదండి. నేను ఎంతవరకు కూడా ఎవరికి చెప్పినా మా నాన్నగారితో సహా ఆయన చాలా ఆశ్చర్యపడిపోతున్నారు, సంతోషిస్తున్నారు. అందులో యవనస్తున్నారు ఇంకా ఆనందించేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. చాలా నేను నర్సంవరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ చర్చి వాళ్ళతో ఈ విషయం చెప్తే, బాబు యవనస్తులు నేను 2 లేకపోతే 3 మహా అయితే ఒకసారి ఇలాగా మార్పు పొందటం చూసాం. కానీ 9 మంది అన్నాం చాలా ఉన్నతమైనటువంటి లేకపోతే చాలా అసలు తిరిగిలేదని చెప్పి అని చెప్తున్నారు. ఎవరు కాదు, మా జీవనజ్యోతి సంఘిస్తున్నారు. ఇలాగా చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు ఈ విషయాన్ని. ఈ విషయానికి నాది పునాది ఎవరంటే మొట్టమొదటిగా మీ కొరకు ప్రార్థన చేసే మీ తల్లిదండ్రులు మర్చిపోకండి. మీ కొరకు ప్రార్థన చేసే మీ తల్లిదండ్రుల ప్రార్థన దేవుడు ఆర్పించారు. నెంబర్ 2 ఏంటంటే సంఘం ప్రార్థన చేసింది. నిన్న ఈవెన్ కల్పలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా శ్రీ సమాధి వారు ప్రార్థన చేశారు. అప్పుడు నేను దీనికి అందరూ ఎంతో ఆనందిస్తుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరెవరంటే అన్నమ్మ గారు, తర్వాత మల్లిక గారు అందరూ ఆనందిస్తుంటే ఇది మీరు చేసిన ప్రార్థన అండి. మీరే కాదు, శ్రీ సమాధి నుంచి ముందు కూడా ఎంతో ప్రార్థన చేశారు. కాబట్టి ఈ ప్రార్థనకి జవాబేనిది అని చెప్పారు. కాబట్టి అది 2వది తల్లిదండ్రుల ప్రార్థన, శ్రీ సమాధి యొక్క ప్రార్థన. అందుకని ప్రార్థన మీ సమాధి ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలండి. ఇక 3వది పెద్దకి ఇచ్చే ప్రోత్సాహం ఇంకా అంతేకాదు. అలాగే మీరు కూడా పెద్దలకి ఎంతో లోబడి ఉంటారు. వాళ్ళు కూడా మా తర్వాత మా లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరుకునే పెద్దలు అనుకున్నారు. కాబట్టి అంటే నా తర్వాత మా యొక్క పెద్దరికాన్ని కూడా
వీళ్ళు వరకు రావాలి అనేటువంటి ఆశతో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పెద్దలను బట్టి నేను దేవుడు చూపిస్తా ఉన్నాను. చాలా సంతోషం. తర్వాత నాకు తెలిసి మనకి ముందు పరిచయం చేసిన పాస్టర్ గారు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు నెల గోషం గారు, అలాగే కొలరతుల జాషువా గారు, అలాగే చాలా కాలం పరిచయం చేసినటువంటి పాస్టర్ పార్టీ నరసింహరావు గారు, అలాగే మన యూత్ పాస్టర్ గారు నల్లి పాస్టర్ నరసింహాకర్ గారు, అలాగే పాస్టర్ దేవుని సేవకులు సిహెచ్ శైలస్వామి గారు, అలాగే మరి మన యొక్క ఈగన్ చర్చ్ నెంబర్ 2 అక్కడికి వెళ్ళకముందు ఇక్కడికి వచ్చి శుక్రవారం కూడా వర్తమానం అందించే పాస్టర్ చింత ఇలిషారావు గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా మనకి వర్తమానాలు ఇచ్చే మన సంఘ పెద్దలు సిహెచ్ జయరాజ్ గారు, శ్రీధర్ గారు, స్వరూప్ గారు, అదే రాకేష్ గారు, స్వరూప్ గారు, ఇంకా ఇలాగ చెప్పుకుంటా పోతే చాలా మంది మన సంఘంలో పరిచర్య చేశారు. వాళ్ళందరికీ బయట యాన్యువల్ మీటింగ్స్ లో వారందరూ కూడా మరి మంచి మంచి విషయాల గురించి ప్రసంగాలు చేశారు. ఇది ఒక్క రోజులో కలిగిపోయేటువంటి పరివర్తన కాదు. క్రమంగా దేవుడు మీతో మాట్లాడుకుంటూ వచ్చి మరి ఈ రోజున ఇంత గొప్ప కార్యం చేశారు. వీటన్నిటికంటే మించి దేవుని యొక్క కృప మిమ్మల్ని రక్షించింది. అదే మీరు తెలుసుకోవచ్చు. ఏంటంటే అన్నింటికి మించి దేవుని యొక్క కృప మిమ్మల్ని రక్షించింది. అందుకని ఈరోజు ఎంతో మంది యవనస్తులు ఉన్నారు మన సంఘంలో కూడా. కానీ 9 మంది ఏంటి వాళ్ళ తర్వాత దేవుడు కృపిస్తాడు అనుకోండి, వాళ్ళు అలా ఉండిపోరు. కానీ ముందే మీకు ఏం చేశాడు? ఆయన కృపణించాడు. మీరు విశ్వాసం ఉంచేలాగా దేవుడు సహాయం చేశారు. కాబట్టి మీరు ఎంతైనా దేవునికి నమ్మకస్తులుగా మరి ఆయన సూచించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ ఇంకా చాలా అసలు చెప్పాలండి. ఒక హిస్టరీ పుస్తకాన్ని రాసుకున్నాం మనం 50 సంవత్సరాలు. ఒకవేళ దాన్ని సాఫ్ట్ కాపీ ఉంటే మనకి అప్డేట్ చేయవలసి వస్తే ప్రత్యేకించి ఈ ఇన్సిడెంట్ ని, ఈ రోజు జరిగేటువంటి ఈ గొప్ప ఇన్సిడెంట్ ని అప్గ్రేడ్ చేయాలి. ఏమన్నా తెలుసా? ఇది సువర్ణాక్షరాలతో రాసుకోబడ్డ విషయం మన సంఘంలో. ఒకేసారి 9 మంది యవనస్తులు సెప్టెంబర్ 14, 2024 సంవత్సరంలో ఈడియం చర్చావారి బ్యాంకులో ఎంతమంది యవనస్తులు దేవుడిని అంగీకరించారు. జస్ట్ లైక్ బైబుల్ మీటింగ్ అని అప్గ్రేడ్ చేయవలసి వస్తే మన హిస్టరీ బుక్ లో వార్షికోత్సవ అప్డేట్ చేయాలి. మీ ఫోటో కూడా అందులో ఉండాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. దేవుడి యొక్క ఇది దేవుడిలో ఉండి ఆయన కొరకు ఎదురు చూసి ప్రార్థన చేసి తెలుస్తారండి శక్తి గురించి. నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇది మామూలు విషయం అయితే కాదు. మిమ్మల్ని ఒక రకంగా ఉదాహరణగా తీసుకుని మోడల్గా తీసుకుని తర్వాత వారు ఎంత ఉన్నారు, వారు ఒకరోజు దేవుడిలో రాబోతున్నారు. కాబట్టి మీ ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేయబోతున్నారు. కాబట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో మన యొక్క సంఘ పెద్దలు, అధ్యక్షులు సోదరుడు శ్రీరామ్ గారు వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. అంతేకాదు తర్వాత మన యొక్క సంఘ సెక్రటరీ గారు సోదరుడు సిహెచ్ రత్నరాజు గారు కూడా మనం ప్రార్థన నడిపిస్తారు. తర్వాత మనం పాటలతోటి మనం ముందుకు వెళ్దాం, దేవుడికి వెళ్దాం, ప్రార్థిస్తారు. ప్రార్థన చేసి సెప్టెంబర్ నెల 14వ తారీఖు శనివారం 4 గంటలకు అవసర సమయంలో ప్రభుత్వాన్ని సరిగ్గా సంఘమంతా ఎక్కువ ప్రభావాలను సూచించి మహిళచి ఒక సంతోషకరమైన దినంగా నేను ప్రకటించినటువంటి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభావం దాసు చెప్పిన మాటలేను ఆశ్చర్యం అద్భుతంగాను ఎవరి ఉద్దేశించిన మాటలుగా నీకు వందనాలు. ఆ మాటలు బట్టి వారు బలం పొందారని నేను వారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వంలో స్వాగతిస్తూ సంతోషిస్తూ ముఖ్యంగా నేను 9 మంది చేసిన బిడ్డక తల్లిదండ్రులు ప్రభుత్వం ఎంతో ఆనందంతో సంతోషంతో నేను ఈ దినాన్ని గడపడం అనేది గొప్ప భాగ్యం లేదని వందనాలు స్తోత్రాలు.
గొప్ప భాగ్యమైన వందనాలు స్తోత్రాలు. ప్రభావాన్ని ఎవరి ప్రేమలోనే ప్రభుత్వాలందరూ కూడా నీ సన్నిధిలో నీ సేవలో నీ పరిచర్యలు సాగిపోతూ నైనా ఇంతవరకు నేను మరిగి ఉన్నాను. కానీ ఈ దినము ప్రభా బాహాటంగా ప్రభా మీరే వారి యొక్క రక్షకుడని, మీరే వారికి ఆధారమని, మీరే వారిని నడిపించేవారని గొప్ప ఉద్యోగం కలిగిన నీ సన్నిధిలో ప్రభా ఈ దినాన్ని ప్రత్యేకమైన ఎదురు సంఘం ముందు, కాపుల ముందు, పెద్దల ముందు, తల్లిదండ్రుల ముందు నీ బాప్తిస్మం ద్వారా నేను తిరిగి జన్మించడానికి వీటికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నేను మరి బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి మీరు డిసిప్లిన్ బట్టి, అలాగే చింత పనులను బట్టి, చింత చిన్నని బట్టి, చింత అజయం బట్టి, నేను అలాగే పూసి ఉదయ్, పూసి వినయ్, పూసి విజయ్, చింత సుజీవ్, చింత విశ్రాంతి వీళ్ళందరూ పెట్టుకుని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. వీళ్ళు ప్రభా మరొకసారి నేను మీ పాపం చదువులు పెట్టుకున్నాను. ఇది మొదలుకొని ఈ పరిస్థితుల్లో కూడా వారికి ఏదైనప్పటికీ ప్రతిల్లకుండా వెనుకకు చూడకుండా ఈ మార్గం తప్పుకోకుండా నేను వీళ్ళని బలపరచండి. వారి జీవితాలు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికైనా ముందుగా ఆ నిర్ణయం మీ పాదం దగ్గర పెట్టుకుని మీపై ఆధారపడినైనా మీరే మాకు మార్గదర్శనని గొప్ప విశ్వాసంతో బిడ్డలు సాగపడడం సహాయం చేయగలుగుతున్నారు. నేను 60 దినాల సంఘంలో 10 ముఖ్యంగా వాడుకున్నాను. నేను నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు చాలా ఆయుష్యం దయచేయండి నీకు వందనాలు. నేను ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే నైనా ఇది మొదలుకొని జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన మంచి ఉద్దేశం కలిగి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా గొప్ప ఉద్యమంగాను ఎదుటి వారికి మాదిరిగా ఉండడం సహాయం చేయమన్నారు. ఇంతవరకు మమ్మల్ని నడిపించింది ఎవరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ఇందుకు కలిగే ప్రభు మీ యొక్క ఆత్మతో నింపి మీ పరిచర్యలు బహుగా వాడుతుంది ప్రభావం దీవించి ఆశీర్వదించమని మీకే సమస్త ఘనమైన ప్రభావం ఆరోపిస్తూ యేసు ప్రభువుకి అదే ప్రార్థనిస్తున్నాము నా తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. మౌనతగా నమ్మే తండ్రి నీ పాదముల వందనాలు స్తోత్రాలు. ఇదో తల్లి గడిచిన శ్రాంతి నుండి ఎవరైనా ఈ యొక్క సెప్టెంబర్ 16వ తారీఖు నేను ఈ సాయంకాల సమయంలో ఇంత నిమిత్తమే ఈ సన్నిధిలో మేము కూర్చుని మీరు గమపరుస్తున్నామో అది మీకు తెలుసు. ఆయన మా సంఘంలో యవన బిడ్డలు తండ్రి నీ రక్షణ తెలుసుకుని నీ నామంలో బాప్తిసం పొందాలని ఆలోచన వారిలోకి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంతో కాలంగా సంఘంలో ఆయన అనేక పనుల్లో అనేక విషయాల్లో బిడ్డలు ఆయన శ్రమపడుతూ సహాయం అందిస్తూ సంఘానికి ఉంటారు. ఆయన ఈ దినాన్ని వారు మీ నామంలో రక్షణ పొంది ఆయన బాప్తిసం పొందుటకు వారికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి ఈ తమ్ముడు బిడ్డలను బట్టి నేను ఇప్పుడు నీకు సమర్పిస్తున్నాను. నేను వారు బాప్తిసం పొంది నేను మమ్మల్ని చుట్టూగా పోకుండా నేను ఏ కష్టం వచ్చినా తండ్రి వారు భరించి మీ నామాన్ని నేను గణపతిగా బిడ్డకు సహాయం చేసేది. ఆ బిడ్డ చుట్టూ ఏ విధమైన సైతం శోధన కానీ ఏ శోధన బిడ్డ కాకుండా మీ కాపుదల ఆ బిడ్డపై నుంచి నేను బిడ్డలు ఈ యొక్క సన్నిధిలో నేను ముందు సాగుటకు చేయండి, సహాయం చేయండి. వారి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. వారి తల్లిదండ్రుల ప్రార్థనలు అలాగే సంఘ ప్రార్థనలు బట్టి ఆ బిడ్డలు నేను మేపొస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు నేను. వారి కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. మా సంఘాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నేను బాప్తిస్మ కార్యక్రమం
ఒక్కరిని పేరు పేరుగా నేను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో బాప్తిసాన్ని మేమందరం కలిసి ఆ రేవులకు వెళ్తుండగా ఆయన మీరే ముందు మమ్మల్ని నడిపించి ఆ యొక్క బాప్తిస్ కార్యక్రమం అంతట్లో జయప్రదం దయచేసి మళ్ళా మీ యొక్క సన్నిధిని చేరుకుని మన సమయాన్ని సన్నిధిలో మేము గౌరవించుకుంటూ దయచేయండి. వచ్చిన దైవ సేవలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని నేను నడిపిస్తున్నటువంటి మా సంఘ కాపురానికి దీవించి ఆశీర్వదించండి. దీని ద్వారా ఎంత మహిమ మీరే పొందాలి. త్వరలో యేసుక్రీస్తు నామములో మాట్లాడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరించిన కేరాజు గారికి సహోదరించిన వందనాలు చేసుకున్నాను. మరి పాస్టర్ గారు ఉన్నారు కదా, వారి సంఖ్య కూడా నన్ను అడిగారు. వారి అసలైన పని నాతో పాటు దేవుడు ఉంటారు. వారు కూడా నాతో పాటు దేవుడు దిగుతారు, దేవుడి సేవకులు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంకొక విషయం చెప్పేసి మనం పాటలు బయటపడతాం. అదేంటంటే ఇక్కడ బాప్తిసం పొందే నుంచి ఎవరు వీరితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు 3, 4, 5 క్లాసులు బాప్తిసం గురించి బాప్తిసం వారు ఎలా జీవించాలనేటువంటి విషయాల గురించి మమ్మల్ని అడిగారు. నేను చేశారు. మేము చాలా ఒక 3-4 సార్లు కూర్చోవడం జరిగింది. మేము రాష్ట్రంలో అయితే శైలసారు వచ్చారు. ఈ యవనస్తులందరినీ ముందే చూసి చాలా సంతోషించాం. అప్పుడు కూడా వాళ్ళకి బైబిల్ స్టడీ జరుగుతారు. అదప్పుడు బాప్తిస్ కార్యక్రమం అయిపోయిన కూడా బైబిల్ స్టడీ ఆగిపోదు, మీకు అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సంతోషం. ఇటువంటి సేవకుని అందరికీ మనందరికీ కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఈ సమయంలో మరి యవన సహోదరులు ముందుండాలి. మీరు పాటలు పాడుతూ మనమందరం వెళ్తాం. వీరు కూడా అందరూ కలిసి మరి మన యొక్క చింతావారి దగ్గర ఉన్నటువంటి వీరిలో మన బాప్తిసానికి మనం వెళ్తాం. ఉన్నాం ఇంకా ఎలాగా
ఓకేనా ఆడి తిరగండి అమ్మా మీ పేరు? మరి మీరు యేసు ప్రభు సిలువ మీద మీ పాపాల కొరకు చనిపోయాడని నమ్ముతున్నారా? ఆయన కొరకు మీరు ఇక్కడి నుంచి జీవిస్తానని నమ్ముతున్నారా? ఒకవేళ యేసు ప్రభు వారు తిరిగి వస్తే నేను ఎత్తబడేటువంటి గుంపులో నేను కూడా ఉంటానని మీరు నమ్ముతున్నారా? ఎటువంటి శోధనలు ఇబ్బందులు ఎదురొచ్చినా మరి నేను వెనక్కి తిరిగి వెళ్ళను, నేను యేసునే వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నారా? ఇంకొకటి చాలా స్పష్టంగా చెప్పండి, మీరు బాప్తిసం పొందడానికి ఎక్కడి నుంచైనా ఫోర్స్ వచ్చిందా, బలవంతం వచ్చిందా? ఏమీ లేదు, మీరు స్వతహాగా స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు. అయితే మరి సంఘము ప్రభు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి సహోదరి మేడిది సుప్రియ గారికి తండ్రి అక్కయు కుమారుని అక్కయు పరిశుద్ధాత్మ అక్కయు నామములో బాప్తిసం ఇస్తున్నా. అయిపోయింది, వెరీ గుడ్, ఏం కంగారు లేదు. అది కూర్చోరా కూర్చోరా కూర్చో. ఓకే, అయిపోయింది. ఒక వ్యక్తి వచ్చేసాడంటే అయిపోయినట్టండి. ఈ గ్యాప్ లో మీరు పాడాలి అన్న. ఇప్పుడు మీరు ఆడండి. సరే, అందరూ చూడండి. బాబు నీ పేరేంటి? గట్టిగా చెప్పండి. ఓకే, మీరు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారా? సిలువలో మీ కొరకు మీ పాపల నిమిత్తం ఆయన సిలువ మీద చనిపోయారని నమ్ముతున్నారా? ఆయన కొరకు ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా నేను ఆయన కొరకు జీవిస్తానని నమ్ముతున్నారా? వెంబడిస్తారా? ఏ ఇబ్బంది కష్టం వచ్చినా వెనకడుగేయకోకుండా ఆయన్నే వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నారా? ఆయన రాకడలో ఎత్తబడతాను అనే నిరీక్షణ ఉందా? చాలా సంతోషం. ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రెజర్ పెట్టలేదు కదండి, మీ యొక్క స్వేచ్ఛతో తీసుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే ప్రభువు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, అలాగనే సంఘం నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి సహోదరుడు పండుని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి నేను బాప్తిసం ఇస్తాను. కూర్చొని ఇక్కడ కూర్చొని మన ఆటంతా కరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభు అయిన యేసు నొద్దకు రమ్ము. అన్న మీరే అన్న చెప్తారా? ఓకే బాబు, నీ పేరేంటి? తెలుసా? అనుష్ కుమార్. నీవు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచావా? యేసు ప్రభు వారి సిలువ మీద మరించి నీకోసం సిలువ వేయబడి మరణించారని నమ్ముతున్నావా? నీకోసం తిరిగి లేచారని నమ్ముతున్నావా? అలాగనే ఆయన కొరకు ఎన్ని కష్టాలు బాధలు తోటలు వచ్చినా వెనజరకపోకుండా యేసు ప్రభుని వెంబడించి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా ఉన్నావా? ఆయన రాకడలో ఎంత వెళ్తానికి ఎంతబడి గుంపులో నేను కూడా ఉంటానని విశ్వాసం ఇస్తున్నావా? చాలా సంతోషం. మరి ఈ విషయంలో ఎవరైనా బలవంతం చేశారా? స్వతహాగా తీసుకుంటున్నాం. చాలా సంతోషం.
బాబు నీ పేరేంటి? ఉదయ్ కుమార్. ఇంటి పేరు భూసి ఉదయ్ కుమార్. నువ్వెందుకు బాప్తిసం పొందుతున్నావు? అయితే నీ పాపముల కోసం యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారని నమ్ముతున్నావా? తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నీ ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా లేకపోతే యేసు ప్రభు వారు తిరిగి వచ్చిన ఎంతబడే గుంపులో నేను ఉంటాను అని నమ్ముతున్నావా? ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా ఆయన కోసమే బ్రతుకుతానని నువ్వు తీర్మానం చేసుకున్నావా? సరే, సంతోషం. ఎవరైనా బలవంతం పెడుతున్నారా లేకపోతే వాలంటరీగా తీసుకుంటున్నారా? ఇది కూడా గమనించండి. వాలంటరీగా యేసు ప్రభువుని నమ్మాడు కాబట్టి మన ప్రభువును సంఘము నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి భూసి ఉదయ్కి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోని తిని బాప్తిస్మిస్తున్నాను. అందము మాయా నిలకడలేనిది ఒకనాడు వచ్చును మరువకుని ప్రభువును రామోని కరుణానిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు యొద్దకు రమ్ము. అన్న ఈ లోపల అడగండి. ఇంకా అన్న సరే, మీ పేరేంటండి? గట్టిగా చెప్పండి సార్. దీంతో సహా భూసి వినయ్. బాబు భూసి వినయ్, యేసు ప్రభు నీ రక్షకుడని నమ్ముతున్నావా? ఆయన సిలువలో నీ కొరకు నీ పాపముల కొరకు చనిపోయాడని తిరిగి లేచాడని నమ్ముతున్నావా? అలాగనే నీవు కూడా నువ్వు విశ్వాసం వచ్చినప్పుడు నీ పాపములకు చనిపోయి నిత్య జీవానికి కొత్త జీవితానికి నువ్వు తిరిగి లేచావని నమ్ముతున్నావా? అంతేకాదు, ఎన్ని శ్రమల ఇబ్బందులు వచ్చినా నీవు ఆయన కొరకు బ్రతుకుతానని నిశ్చయించుకున్నావా? తీర్మానం చేసుకున్నావా? వెరీ గుడ్. నిన్ను ఎవరైనా బలవంతం పెట్టారా? స్వతహాగా నమ్ముతున్నావా? వెరీ గుడ్. అయితే మరి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటానని విశ్వసిస్తున్నావా? వెరీ గుడ్. అయితే సంఘమును ప్రభువును నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి భూసి వినాయకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం. జీవితమంతయు వ్యర్థముగాను వాంఛతో నిన్ను స్వీకరించు రామోని కరుణానిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. మంచిదండి. బాబు నీ పేరు భూసి విజయ్. మరి నువ్వు ఎందుకని బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు? నీకోసం యేసయ్య సిలువలో చనిపోయాడని నమ్ముతున్నావా? మళ్ళీ తిరిగి 3వ దినాన్న లేచాడని నమ్ముతున్నావా? తర్వాత నువ్వు ఆయన కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిలబడతాను అని నమ్ముతున్నావా? వెరీ గుడ్. అంతేకాకుండా మళ్ళీ యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉంటానని నమ్ముతున్నావా? ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినాయి నేను నిలబడి ఉంటానని నమ్ముతున్నావా? వెరీ గుడ్. అయితే ఇంకొక ప్రశ్న అడగాలి. అదేంటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా నేను యేసు ప్రభువునే వెంబడిస్తాను, వెనక్కి తిరిగి నేను వెళ్ళను అని నమ్ముతున్నావా? ఆయన ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉంటానని నమ్ముతున్నావా? సరే, మంచిది. మరి వాలంటరీగానే తీసుకుంటున్నాం కదా, ఇది అసలైన ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున బలవంతం మత మార్పిడులు అంటున్నారు కదా, ఇది అడగకోకుండా మాత్రమే ఎవరికి ఇవ్వకూడదు. వాలంటరీగా తీసుకుంటున్నాం అంటే స్వచ్ఛందంగానే తీసుకుంటున్నాం. వెరీ గుడ్. ఏ విధమైనటువంటి బలవంతం లేదు. కాబట్టి ప్రభువు అలాగనే సంఘము నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి
బూసి విజయ్కి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి నేను బాప్తిసం ఇస్తున్నాను. నా జీవితము వింత సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. బాబు నీ పేరు గట్టిగా చెప్పాలి. ఓకే, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకో? యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు కాబట్టి, నీ పాపముల కోసం చనిపోయాడు. సిలువలో నీ పాపాలని ఆయన సంపూర్ణంగా క్షమించాడని నమ్ముతున్నావా? ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నావా? అలాగనే ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఆయన కొరకు నేను జీవిస్తానని తీర్మానం చేసుకున్నావా? ఆయన రాకడలో నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ నీకుందా? అసలైన ప్రశ్న. నిన్ను ఎవరైనా బలవంతం చేస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా తీసుకుంటున్నావు బాప్తిసం? గట్టిగా చెప్పండి. స్వచ్ఛందంగా. వెరీ గుడ్, ఇష్టపూర్వకంగా. ప్రభువు అలాగనే సంఘం నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి చింత అజయ్కు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి నేను బాప్తిసం ఇస్తున్నాను. నా జీవితము వింతగా మారే సంతోషం. బాబు నీ పేరేంటి? చింతా సుజిత్. చింతా సుజిత్, నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఆయన నీ పాపాలని సిలువలో క్షమించి ఆయన చనిపోయాడని, అలాగే తిరిగి 3వ దినాన లేచాడని నమ్ముతున్నావా? ఒకవేళ ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఎదురైనా ఆయన కోసం నేను జీవిస్తాను, ముందుకు సాగిపోతానని నమ్ముతున్నావా? లేకపోతే వెనక్కి వెళ్తావా? వెళ్ళవు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నేను ఉంటానని నమ్ముతున్నావా? వెరీ గుడ్. కాబట్టి ఇంకొక ప్రశ్న అసలైంది. చిన్న వయసు ఎవరైనా మభ్య పెట్టడం ద్వారా ఇలా బాప్తిసానికి ఒప్పుకున్నావా, లేకపోతే నీ సొంతంగా నిర్ణయం తీసుకున్నావా? బలవంతం ఎవరిదే లేదు. వెరీ గుడ్. మరి యేసు ప్రభు వారు ప్రభువును అలాగనే సంఘము నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి యేసు ప్రభువుని సొంత రక్షకంగా అంగీకరించినటువంటి చింత సుజిత్కు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం. వెరీ గుడ్. ఈ సంఘం చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. బాబు నీ పేరేంటి? చింతా విశాల్ తేజ్. నువ్వు అందరికంటే ఇప్పుడు బాప్తిసం పొందుకున్న వారిలో చిన్నవాడు కదా, కాబట్టి అందరికీ వినపడేలాగా నువ్వు సమాధానం చెప్పాలి. అసలు నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? బాప్తిసం. బాప్తిసం తీసుకుంటున్నావు, దానికి కారణం ఏంటో చెప్పండి. విన్నారు కదండి. నీ పాపాల కోసం యేసు ప్రభు చనిపోయాడని నమ్ముతున్నావా? నీ పాపాలన్నింటినీ యేసు ప్రభు క్షమించేశాడని నమ్ముతున్నావా? ఆయన తిరిగి లేవటం ద్వారా నిన్ను నూతన జీవితానికి లేవనెత్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. మరి చిన్న వయసులో ఉన్నావు కదా, ఏమైనా శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వెనక్కి వెళ్ళిపోతావు, లోకంలో కలిసిపోతావు, లేకపోతే యేసు ప్రభు కోసం జీవిస్తానికి తీర్మానించుకున్నావు? ఓకే. ఇప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటానని నమ్ముతున్నావా?
నీకోసం యేసుప్రభు మళ్ళీ వస్తాడు, అప్పుడు నువ్వు ఆయనతో పాటు ఉంటానని విశ్వాసం ఉంచావు, నిరీక్షణ ఉంది. వెరీ గుడ్. నిన్ను మీ తల్లిదండ్రులు బలవంతం చేశారా బాప్తిసం తీసుకోమని? అస్సలు లేదు కదా. పాస్టర్గా నేను ఏమన్నా నీ మీద ఏమన్నా మభ్య పెట్టానా? లేదు కదా. సంఘ పెద్దలు లేదు, ఎవ్వరు కూడా లేదు. స్వచ్ఛతతో నీవు వాలంటరీగా నువ్వు యేసుప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు తీసుకుంటున్నావు, అంతే కదా. మర్చిపోవద్దు, ఎవరు నిన్ను బలవంతం చేయలేదు, నీవు సొంత నిర్ణయం ఇది, యేసుప్రభుని నమ్మావు కాబట్టి. మరి 16 సంవత్సరాల వయసు అయినా కానీ నేను యేసుప్రభుని నమ్మానని ముందుకు వచ్చాడు కాబట్టి, సంఘము అలాగనే ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి చింతా విశాల్ తేజ్కు ప్రభువును రక్షకుడైన యేసు నామంలోను తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోను బాప్తిసం ఇచ్చుచున్నాను. పడింతునని నేడేగాని జయించితిని ఓకే. చాలా సంతోషం. ఇంకా అయిపోలేదండి. మీరు ఇంతవరకు చూశారు కదా ఈ కార్యక్రమాన్ని. యేసు ప్రభుని విశ్వాసం ఉంచి ఆయన నా పాపం కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్మితే నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఇంత సింపుల్ అనమాట ఈ సువార్త అంటే. ఇక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళలో యేసు ప్రభుని నేను అలా విశ్వాసం ఉంచానండి, ఇక నీళ్ళున్నాయి, ఆటంకం ఏంటి, నేను కూడా బాప్తిసం పొందాలి అని ఎవరైనా మీలో అనుకుంటున్నారా? ఎవరైనా? మంచిది. ఇలా మేము అడగాలి కాబట్టి, ఇది ఒక ట్రెడిషనల్ వే కాబట్టి అడుగుతున్నాం. మంచిది. ఇప్పుడు కాకపోయినా మీరు వచ్చే వారానికి డిసిషన్ తీసుకున్నా, లేకపోతే ఈ రాత్రే ఒకవేళ డిసిషన్ తీసుకున్నా, మేము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చి మీకు బాప్తిసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షించబడాలనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి యొక్క కోరిక. కాబట్టి మనం ఎవరం కూడా నశించిపోవటానికి ప్రభు ఒప్పుకోవట్లేదు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. అటువంటి కృప ఇప్పుడు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు సదాకాలం తోడేలాగిన, అలాగనే విశ్వాసం ఉంచినటువంటి వారు నమ్మేలాగిన మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ శ్రీ సైరస్ రాజు గారు ప్రార్థన చేసి బిడ్డల కొరకు, అలాగనే చివరిగా ఆశీర్వాదం కూడా ఆయన ఇస్తారు. కూడా మంచి కళ్ళు మూసుకొని క్రీస్తు చేసినందుకు నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా వ్యక్తి రక్షించబట్టి ఆనందించే కార్యక్రమం. ప్రభా నేను నా ప్రియ కుమారుడు అని చెప్పి కార్యక్రమంలో వాక్యం చదివారు, వాక్యానుసారంగా బిడ్డల జీవితంలో మార్చుకుని తెలుస్తున్నాయి. యవన కాలంలో ఏవో కాడి మోయడానికి మీరు అన్నారు, యవన ప్రయాణంలోకి వచ్చారు. మన తండ్రి ఈ కాడి మోయడానికి మీరు అవకాశం ఇచ్చింది, కానీ కాడెత్తుకొని కాడిస్తులు కాదు సహాయం. దేవుడు నమస్కారాలు. గురుజీ పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు. నేను బాప్తిసం తీసుకోవడానికి అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతగానో దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు దేవుడు నాకు ఎంతో భాగ్యాన్ని ఇచ్చారు. అంతా ఆయన కృపవల్లే జరిగిందని నేను నమ్ముతున్నాను. అలాగే సండే స్కూల్లో చెప్పిన వాక్యాలు, అలాగే చర్చిలో ఉన్న వాక్యాలు ఎంతో నన్ను క్వశ్చన్ తీసుకోవడానికి నాకే అనిపించింది. ఇంత వయసు వచ్చిన ఇంకా ఎందుకు తీసుకోవట్లేదు అనిపించింది. అలాగే జగన్ చెప్తూ ఉంటారు, ఓకే ఇటన్నా ఉండాలి లేదన్నా అటన్నా ఉండాలి, ఎదురుగా మన మధ్యలో ఉండి చేసేది ఏమీ లేదు అని ఎంతో కానీ నాకు సందేహం అనిపించింది నాకు. అలాగే యూత్ పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు, అలాగే మొన్న 3 నెలలు సర్వీస్ గారు చెప్పిన వాక్యం అయితే చాలా కూడా భయంగా, అలాగే నాకు ఎంతో కలిగించిన. అలాగే ఇంకా నా కుటుంబం పూర్తి సంపూర్ణ కుటుంబం రక్షణ కొరకు ప్రార్థిస్తారని సాక్ష్యం దేవుడికి
అద్భుతమైనటువంటి సాక్ష్యం. నిజమే, నేను చెప్తున్నప్పుడు సండే స్కూల్ మర్చిపోయాను. సండే స్కూల్లో కూడా ఎంతో నేర్చుకున్నాను. సండే స్కూల్ టీచర్ని బట్టి దేవుని స్తోత్రం ఇందాక నేను చెప్పలేదు. తర్వాత ఈ 3 నెలలు మా సహోదరులు శైలేష్ రాజు గారు కూడా యూత్ మీటింగ్లో మాట్లాడారు. ఆయన బట్టి కూడా దేవుని నామమునకు స్తోత్రాలు. ఇంకా మన యొక్క సంఘంలోకి సహోదరులు గంట సంజయరావు గారు కూడా వచ్చి మాట్లాడారు. ఆయన మర్చిపోయాను. ఆయన బట్టి కూడా దేవుని స్తోత్రాలు. వీరందరూ దేవుని యొక్క మహిమార్థమై దేవుడు వాడుకున్నారు. చక్కటి పరివర్తన మరి మన యొక్క యవనస్తుల్లో కలిగింది. చిన్న బిడ్డలను చక్కగా సాక్ష్యం చెప్పాడు. చాలా సంతోషిస్తున్నాను. ఒక 2 మాటలు రక్షణ సాక్ష్యం గురించి చింతాజిత్ కూడా చెప్పాడు. దేవుని నామస్తోత్రాలు. కూడి వచ్చి మీ అందరికీ వందనాలు. ఈరోజు తెలుసు మేము బాప్తిసం తీసుకున్నాం. ఇలా బాప్తిసం తీసుకుంటానికి నాకు గత సంవత్సరం నుంచే పాస్టర్ గారు మాట అన్నారు చెప్పక. ఎందుకంటే మీరు ఎన్నో పని చేస్తున్నారు యూత్, కానీ అసలు దేవుడు మీ పనులు లెక్క చేయడు. ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకుంటారో అప్పటి నుంచే లెక్క అని పాస్టర్ గారు అన్నారు. అప్పుడు నేను అనుకునేవాడిని, దేవుడు మరి అంత స్వార్థంగా ఉంటాడా, మరి ఆయన పుట్టించిన పెట్టినే కదా నేను అని అనుకునేవాడిని. అప్పటిదాకా అలా అనుకుంటే మా యూత్ పాస్టర్ గారు కూడా చెప్పేవారు. సామెతల నుండి చాలా చెప్పేవారు ఆయన. నేను అప్పుడు అనుకునేవాడిని అలా ఉంటుందేమో, వీళ్ళు అలా చెప్తున్నారా లేకపోతే నిజంగా మోసుకున్నారా అని నేను అనుకునేవాడిని. ఎప్పుడైతే మా యూత్ పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి శైలేష్ రాజు మామయ్య రావడం మొదలు పెట్టారు. ఆయన చెప్పడమే మోర్మస్ గురించి చెప్పారు. మోర్మస్ గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఇంకా ఈయన కూడా చెప్తున్నారు మోర్మస్ గురించి అసలు ఏంటి అని విందాం అనుకున్నాను. స్టార్టింగ్ చెప్పినప్పుడు మోర్మస్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్పడం మొదలుపెట్టారు. నెహెమ్యా 9 నుంచి చెప్పడం మొదలుపెట్టారు. 9:35 నుంచి మోర్మస్ పొందకపోతే మన భూమిలోనే మనం పనిచేయాల్సి వస్తుంది, మనకు అనుకున్నదంతా మనం కోల్పోతామని చెప్పారు. ఆ రోజునే పట్టించుకోలేదు. ఆ తర్వాత కీర్తనలు 55 19వ కీర్తనలో మా అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేది. ఎప్పుడైనా మా కుమారుడు బయటికి వెళ్ళినప్పుడు దూత కాపాడవచ్చు దేవుడా, దూత కాపాడేలా చూడండి చేసేవారు. ఆ వాక్యం చెప్పినప్పుడు 55వ కీర్తనలో మొట్టమొదటిసారి నాకు అనిపించిన మన భారతదేశం తీసుకోకపోతే ఆ దూత కాపలా ఉండదు, దేవుడు పెట్టడు అని అనిపించింది. ఒక్కసారిగా నాకున్న ధైర్యం అంతా పోయింది. అప్పుడే నేను అనుకున్నాను భారతదేశం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను ఇంకా చిన్న ఉన్నాయి కదా, నాకు భారతదేశం గురించి అంత పెద్ద నాకు తెలియదు. నేను ఏమనుకునేవాడినంటే మా ఇంట్లో అందరూ భారతదేశం తీసుకున్న వాళ్ళే, అందరికీ బైబిల్ చదవడం వచ్చు, అందరూ ప్రార్థన చేస్తారు. నాకు బైబిల్ చదవడం రాదు, కొద్దిగా ప్రార్థన చేస్తాను. నేను ఏమనుకునేవాడినంటే బైబిల్ మొత్తం నేర్చుకున్న తర్వాత భారతదేశం తీసుకున్నామని అనుకున్నాను. ఈ లోపల ఆయన చెప్పడం మొదలుపెట్టి అలాగే లోక సువార్తలో వచ్చిన తర్వాత దేవుడు కొడుకులో ఉండగానే యోహాను గుర్తుపట్టాడని, ఆయన గర్భంలో ఉండగానే సంతోషించాడని. కానీ ఎంత వయసు వచ్చినా సరే నేను సంతోషించలేకపోయాను. నేను ఇప్పటికీ దేవుని ఎరగలేకపోయాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత కొండమ్మలు కూడా చెప్తుంటే భయం వేస్తుంది, బాప్తిసం తీసుకున్నామన్నారు. నాకు ఎక్కడి నుంచి ఉన్న మాటే కానీ నేను కొండమ్మకి ఏం చెప్పలేదు, ఏమన్నా సరే దాటిపోయేవాడిని. బాప్తిసం తీసుకున్నామంటే తీసుకున్నాను, కానీ ఇంకా టైం ఉంది అది ఇది అనేవాడిని. సరే అని చెప్పేసి ఒకసారి కొండమ్మలు అందరూ కూర్చునేవాళ్ళు, ఇంటికాడ ప్రార్థన చేసుకునేవాళ్ళు. నాకు బైబిల్ చదవడం రాకపోయినా కొండమ్మలు కొట్టుబడి చదివించేవాళ్ళు. నన్ను కట్టగారు నేను గురించుకుని అక్కడ చదివినా అక్కడ చదివించేవారు. నేను సామెత చదవడం మొదలుపెట్టిన కాడి నుంచి నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ అవుతానో ప్రతిదీ సామెతలో ముందే ఉంది. నాకు అనిపించింది అన్నమాట, నిజంగానే దేవుడు రక్షణ పొందితే ఎలా చేస్తాడా అని నాకు అప్పుడు అనిపించింది. సరే అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారిని ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడదాం అని చెప్పేసి మా కొన్న చిన్న వీళ్ళందరూ అనుకుని ఒకసారి పాస్టర్ గారిని పిలిచాము. ఆ రక్షణ అంటే ఏంటంటే ప్రశ్న అడిగాను. మాకు తెలిసిన ప్రశ్నలు అన్నీ చెప్పగానే అలా మీరు అనుకున్నాయి అన్ని సెకండరీ. ఏంటంటే రక్షణ పొందాక ఎలా ఉండాలో చెప్పారు మీరు. రక్షణ పొందినప్పుడు ఎలా ఉండాలంటే అసలు రక్షణ అంటే ఏంటంటే 2000 సంవత్సరాల ముందు దేవుడు పుట్టి మన కోసం చనిపోయి సజీవుడిగా లేచాడు. దీని మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు రక్షణ పొందుతారని చెప్పి దేవుడు లోకం ఎంతో ప్రేమించును కనుక తన అద్వితీయ కుమారుని పంపించను
తన మీద నమ్మకం ఉన్న ప్రతి వాడును దర్శింపగా ఉండను అని చెప్పేసి వాక్యం చూపించారు. అప్పుడు నాకు అనిపించింది, నేను చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాను, క్రిస్మస్ ఉంటే క్రిస్మస్ చేస్తున్నాను, దేవుడు తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలు నేను బాప్తిసం తీసుకోవడం నెగ్లెక్ట్ చేయను. నాకు నా మీదే సిగ్గేసింది. ఎందుకు నేను బాప్తిసం తీసుకోవడానికి నేను నమ్మను చెప్పి ఆ రోజు తీర్మానించుకొని నైట్ వెళ్ళి మా అమ్మ చెప్పాను, పొద్దున మా డాడీకి చెప్పాను. ఆ తర్వాత రోజు వచ్చి పేరించాను. అయినా సరే నాకు బెనిఫిట్ డౌట్ ఏంటంటే బైబిల్ చదవకుండా నేను చెయ్యొచ్చా అనే డౌట్ లేదు. ఆ తర్వాత అదే డౌట్ని మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడిగాను. విడుషణ బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళగానే ఏబిసిడీ నేర్చుకున్నావా? ఇది అంటే వెళ్ళి కొద్దిగా నేర్చుకోవాలి తప్ప ఒకసారిగా నేర్చుకున్నామంటే ఎవరూ పర్ఫెక్ట్ కాదు, ఎవరు కూడా పర్ఫెక్ట్ మూవీ చేయలేరు. అంతేందుకు మేము పాస్టర్ అయినా మేము పర్ఫెక్ట్ కాదు, రోజు రోజు మేము శుద్ధిపరచుకుంటూ ఉంటాము, అలా మీరు శుద్ధిపరచుకోవాలన్నారు. ఆ డౌట్ కూడా నాకు తీరిపోయింది. ఈరోజు నేను బాప్తిసం పొందాను. ఇంకా మా కుటుంబం గురించి అలాగే నేను కూడా ఎదిగేలాగా ప్రిన్సిపల్గా ఎదిగేలాగా మీరు కూడా ప్రార్థన చేయమని ఈ విషయ సాక్ష్యం దేవుడు దీవించుందాక. చూసారా ఎంత సుజిత్ నిజంగా నేను అనుకున్నాను చాలా తక్కువ మంచిగా వేసానే. ఒక కాలేజీలో లెక్చర్ మాట్లాడినట్టు మాట్లాడేసాను. అవకాశం ఇవ్వాలి కానీ నిజంగా ఎంత నువ్వు పెద్ద ఒక్కవద్దు రాబోయే రోజుల్లో నువ్వు స్పిరిచువల్గా ఎదిగిన తర్వాత మన మందిరంలోనే మంచి మంచి వర్తమానాలు ఇవ్వాలి. ఆ స్థాయికి దేవుడిని తీసుకురావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే ఇంత మంచి స్పీచ్, ఒక రకంగా సాక్ష్యము ప్లస్ స్పీచ్, మంచి స్పీచ్ ఇచ్చావు. అలాగే విషయాన్ని ఎంత క్రమంగా చెప్పాడంటే చిన్నప్పటి నుంచి ఒక్కొక్కటి ఎలాగా ఈ స్థితికి బాప్తిసం పొందే స్థితికి వచ్చాడు క్రమంగా వర్తిస్తుంటే నాకు నిజంగా ఈలో మంచి వక్త కనిపించాడు. దేవుడు గొప్ప గొప్ప ప్రసంగికుని మన సంఘంలోంచి లేవనెత్తాడు, ముందు కూడా లేవనెత్తాడని నాకు చాలా ఆశ ఉందండి. నిజంగా వీళ్ళు కన్నటువంటి తల్లిదండ్రులు చాలా మరి ఆశీర్వదించబడ్డారు. ఎందుకంటే అద్భుతంగా విన్నాం. మరి విశాల్ తేజ్ కూడా చాలా మాట్లాడితేమో చక్కగా చిన్నలోగా చెప్పేశాడు, కానీ ఎలాబరేట్ చేసి సుజిత్ మాట్లాడాడు. అది చాలా గొప్ప సంగతి. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సుజిత్. అయితే మరి ఇంకా రాలేదు, వస్తే నేను ఈ కళ్ళ కార్యక్రమం నేను స్టార్ట్ చేసేది. అందరూ వచ్చిన వారు చిన్నప్పుడు ఉన్నాడు. అయితే మీకు ఎక్కడ లేట్ అవుతుందని నేను ఆలోచన చేస్తున్నాను తప్ప అసలు నేను 9 మంది సాక్ష్యాలు వినాలని ఉంది నాకు. సరే అండి, 2 నిమిషాలంట మీరు సాక్ష్యాలు దయచేసి చెప్పండి. నెక్స్ట్ చిన్న వచ్చాడు కాబట్టి చిన్న చెప్తాడు. మళ్ళీ మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, ఏంటో తెలుసా? ఆదివారం కూడా మీరు ఎవరైతే ఈరోజు చెప్పలేదో వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఇస్తాను ఆదివారం కూడా. ఓకేనండి? మీ మాటలు వింటే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ విశాల్ తేజ్ అనుకోలేదు మనతో ప్రారంభం అవుతుందని, చాలా ముందు ధైర్యంగా వచ్చి మాట్లాడాడు. ఇక అసలు సుజిత్ అయితే నాన్ స్టాప్, అసలు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు మరి చిన్న దగ్గర నుంచి కూడా విన్నాం. సాక్షి ఈ కార్యం ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇంకా పాపంగా అనుకున్నాను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎందుకంటే నాకు తెలియదు ఇంకా నా పాపాలు ఉన్నాయి, ఏమంటే దేవుడి కార్యక్రమం చేస్తానని. కానీ ఎక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, తీసుకుంటుందా పాపం యొక్క పెరుగుతాను అని అందరినీ చూస్తున్నాం. తీసుకున్న వాళ్ళు కూడా చాలా పాపాలు చేస్తారు, వాళ్ళని చూసిన తర్వాత మనం అలా ఉండకూడదు. ఇది చాలా నేను అనుకున్నాను. అందుకే ఇప్పుడు పాస్టర్ చాలాసార్లు వాక్యంలో కూడా మీరు పనిచేస్తున్నారు కానీ దేవుడికి ఉండదు, దేవుడికి అయితే కాదు అని చాలాసార్లు మా మొక్క మీద పెట్టి చెప్పారు. నేను వ్యక్తం ప్రతిసారి మా గురించి పక్కన కూడా అలవాటు. కానీ కొద్ది కాలం కొన్ని రోజుల నుంచి మా చుట్టూ అక్షరమైన పదం చాలాసార్లు చెబుతున్నాను. కానీ
ఆవుదాం యుద్ధం ఆవుదాం తీసుకున్నానే ఆవులు ఉండిపోయేవారు. నేనైనా సరే చూద్దాం, ఎందుకంటే మళ్ళీ తీసుకున్న తర్వాత చూసుకున్న వాళ్ళని మనం వెళ్ళిపోతామేమో, వద్దు తర్వాత ఆగిపోతాం వచ్చింది. కానీ కొన్ని నెలలుగా మన చుట్టూ వెళ్తున్న కొద్దీ అది కరెక్ట్ కాదు, ఇంకా లేట్ చేసే కొద్దీ ఇంకా మా మీద ఇది తగ్గిపోతుంది, దేవుళ్ళు ఇంకా దూరం అయిపోతామేమో అని ప్రతిదీ మా మీద వస్తూనే ఉండేది. మేము పుట్టిన నుంచి ఇంటినే వచ్చిన దేవుడు మాకు ఎందుకు మా డాడీ పుట్టించలేదు. కానీ ఏ రోజు మీరు ఎలా ఫోర్స్ చేసిన రక్షణ పొందండి చేయండి ఏ రోజు మాకు చెప్పలేదు. కానీ ప్రతి క్రిస్మస్కి పంపించేవారు, క్లాస్ తీసుకోవడానికి కంపల్సరీ. లేదా విధి చేస్తున్నారు, ఎందుకు మీకు రక్షణ లేదు, ఎవరికి రక్షణ చెప్తారు, ఎందుకు మీరు తీసుకోండి, అప్పుడు చెప్పండి. ఎవరికి ఏది లేకుండా మీరు పెట్టినప్పుడు మాత్రం మీకు ఏమి ఉండదు. అలాగే పాస్టర్ అయినా సరే ప్రతి వాక్యం చెప్పుకుంటూనే వచ్చారు. అది మా యూత్ పాస్టర్ కూడా చెప్పడానికి నేను జరుగుతుంది, కానీ మేమే దాన్ని తోసుకుంటూ వచ్చాము. కానీ 3 నెలల నుంచి ప్రాసెస్ అయితే మా యూత్ రావడం జరిగింది. దానప్పటి నుంచి ఇంకా ఏది చూసినా మోర్మన్స్, అది లేకపోతే నిష్ప్రయోజనం. దానివల్ల మీరు ఏమీ దేవుడు మీకు ఎదగాలి అంటే మీకు మోర్మన్స్ ఉంటారు, అది తీసుకుంటే ఏదో ఉందని లేదు. అలాగే జీరస్లో ఎప్పుడు వచ్చినా ఇది కొంచెం లేదా తీసుకోవాలి, లేదా మీ డాడీ పాస్టర్ గారు మీరు ఇంకా ఇలాగే అనుకోండి ఉండకూడదు, మీరు అందుబాటులో నడవాలి, ప్రతి విషయానికి చెప్పుకుంటూనే వచ్చారు. ఇవన్నీ తిన్న తర్వాత మాత్రమే క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టు, ఇంక ఇలాగే ఉండిపోతానా ఏంటి అనేసి. ఇక ఫైనల్గా డిసైడ్ అయ్యింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి మాకు తెలుసు ప్రతిదీ ఏంటి, దీనివల్ల తర్వాత ఏంటి, చదివితే పాపం ఏంటి అన్నది తెలుసు. కానీ ఎందుకు ఏదో భయం, ఆ భయాన్ని పక్కన పెట్టి ఆయన నా లక్ష్యంగా నేను నమ్మి, నా కోసం ఆయన మరణించాలని నేను నమ్మి, ఇక డాడీతో చెప్పి తర్వాత పాస్టర్తో చెప్పడం జరిగింది, ఇలా తీసుకోవాలనుకుంటున్నాను. అనగారితో మాట్లాడితే నేను చెప్తున్నాను అనుకున్నాను. సరే అందుకే సరే ఆయన రక్షకులను ఇలా బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా దిగజారిపోకుండా దేవుళ్ళని ఎదుగుతూ ప్రతి విషయంలో ఆయన ముందు పెట్టి మేము నడిచేలాగా మేము తిన్న ప్రార్థనగా ప్రతి విషయం గురించి ప్రార్థించేది. ఎందుకంటే చాలా మంది దిగజారిపోతున్న తీసుకున్న తర్వాత అట్టి వాళ్ళని ఉండకుండా మేము తిన్న ప్రార్థన మా నుంచి ప్రార్థించేది, నా గురించి మా గురించి, అలాగే మా చేసే సేవ విషయంలో కూడా ఆయనలాగా మేము అడగాలని కోరుకుంటున్నాం. అయ్యేలాగా ప్రార్థించడానికి సాక్ష్యం చిన్న కూడా చక్కగా మంచి సాక్ష్యం చెప్పారు. ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పే దానికంటే ఆయన చేసింది వారు అన్న చేసింది నేను మీకు చెప్తాను. ఏంటంటే వారితో పాటు మిగతా సహోదరులు నేను కూడా ఏం చేశారంటే ప్రభువులోకి రావడానికి నడిపించారు. బాప్తిసం పొందకముందే మరి మేము బాప్తిసం పొందుతున్నాం, మీరు కూడా ఆలోచించండి, మిగతా వారిని కూడా కూరుకోలిపోయి అంత గొప్ప సంగతి. కాబట్టి చాలా సంతోషం ఉండేది. నేను వీళ్ళ నాన్నగారి యొక్క అమ్మగారి యొక్క ప్రార్థన ఎప్పుడు ఒకవేళ ఆయనకి శుక్రవారం మీటింగ్కి వచ్చినా కానీ నా బిడ్డలు రక్షించబడాలి ప్రార్థన చేయండి, అంటే నేను యూత్లో రక్షించబడాలి ప్రార్థన చేయండి అని ఎప్పుడు కోరుకునేవారు ఆయన. అలాగే ఈరోజు మరి జరిగింది, చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే ఈ వైట్ యూనిఫామ్ నేనే చెప్పానండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బాప్తిస్మ కార్యక్రమానికి అంటే నా మాట కాదనకుండా ఈవెన్ బాప్తిస్మానికి కానివ్వండి ఈవెన్ తర్వాత కూడా ఇది వేసుకుని వచ్చారండి. కాబట్టి చాలా సంతోషం. మీరు చూస్తున్నప్పుడు కూడా చాలా సంతోషం వచ్చేస్తుంది ఈ డ్రెస్. ఓకే, ఇప్పుడు అందరూ వచ్చేసారండి 9 మంది కూడా. అయితే మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనం ఈ సాక్ష్యాలు క్లుప్తంగా కంటిన్యూ చేద్దామా, లేకపోతే మనం బల్లారాధనలోకి వెళ్ళిపోదామా చెప్పమంటారు. కాబట్టి 2 నిమిషాలు అమ్మా. అదే మీ గురించే చెప్తున్నాను. తప్పనిసరిగా మనం ఈ సాక్ష్యాలని కంటిన్యూ చేద్దాం. ఆదివారం అయిపోయినాక చెప్తారంటే ఓకే, యువర్ వెల్కమ్. నాకు ఇప్పుడు కూడా లేట్ అవుతుందేమో మీకు అన్నట్టుగానే ఏం పర్లేదు, మంచిది. ఇంతవరకు కూడా విశాల్ తేజు, సుజిత్ చిన్న చెప్పారు. ఇక
పండు నెక్స్ట్ పండు రావాలి. ఈ సాక్ష్యాలు పెట్టినప్పుడు మాకైతే చాలా సంతోషం. టేక్యూర్ ఉంటే మీరు సాక్ష్యం చెప్పాలని మాకు చెప్పారు. ఇక నుంచి తక్కువ సమయంగా ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడేది కాదు అనుకున్నాను. సుజిత్ అలా అనుకునే పొరపడ్డాను. నెక్స్ట్ మరి ఇక్కడ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ పండు. చాలా అద్భుతమైన సాక్షి. పేరు చెప్పాలంటే మళ్ళీ దూసి ఉదయ్ దగ్గర ప్రారంభం, ఆ తర్వాత క్వీన్స్, తర్వాత అది ఇప్పుడు వచ్చిన తెలియజేస్తున్నాను. ఈ రక్షణ పొందడం అనేది చాలాసార్లు దేవుల్లో ఎంత ఉన్నా కానీ రక్షణ ఎప్పుడు తీసుకున్నామా అని భయం ఆతృతలో ఉంది. కానీ బయట చూసే సిచ్యువేషన్ బట్టి తీసుకున్న తర్వాత మళ్ళీ పడిపోతానేమో, ఎందుకు వచ్చింది మమ్మల్ని, తర్వాత పరిస్థితి వేరు, నా జీవితం తర్వాత వేరే ఉంటుంది. ఇప్పుడు పాపం చేయకపోయినా కానీ మనము తీసుకున్న పరిస్థితిని బట్టి, మనం బయట ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఎటువంటి చేస్తున్నామో తెలియట్లేదు, ఏ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియట్లేదు. కానీ దేవుని అందుకు ఎదగాలని చాలా ఆపదలు ఉండవని, కానీ పరిస్థితి ఎక్కువ అనుసరించేది కాదు. చాలాసార్లు ఇంట్లో వాళ్ళు ప్లస్ అవసరం లేకుండా చాలాసార్లు బైబిల్ చదువుకుంటే మీకు దేవుడు ఏదో నాకు చెప్తాడు అని 1 year క్రితం బైబిల్ చదివిన తర్వాత చాలాసార్లు మాట్లాడి కూడా దేవుడు చాలాసార్లు తీసుకున్నాము అంటున్నాను. కానీ అక్క ఒక మాట చెప్పింది, నువ్వు ఎలా ఉంటేనే కానీ సెట్ అవ్వదు, తీసుకుంటే ఇంకా ముందుకు వెళ్తావు కానీ భయపడదు. ఆ విషయాల్లో అసలు భయపడదు. మొన్న పాస్టర్ గారు మీకు ఎత్తుకునేటప్పుడు కూడా అదే విషయం అన్నారు, మీరు భయపడుతున్నారు కానీ ఇది తప్పు చేయమన్న దేవుడు మిమ్మల్ని అడ్డం కాదు, ముందు తీసుకోండి, దాన్ని బట్టి మీరు మారుతారు, దేవుళ్ళు ఇంకా ఎదగడానికి సహాయం చేస్తారు, మీరు ముందు తీసుకుని స్టెప్ ఎదగేయండి, అదంతా తర్వాత అంతా దేవుడు చూసుకుంటాడు అని అన్నారు. అమ్మ నాన్న అందరూ ప్రోత్సాహం వల్ల ఈ స్థితిలో నిలబడినట్టు దేవునికి మహిమ కలుగుతుంది. తల్లిదండ్రుల గారికి, అన్నబంధువులకు, విశ్వాసులకు, సంబంధం బట్టి అందరికీ నేను మరి నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. వర్తం తీసుకోవడానికి ఎంతో ఆయన కూడా నాకు అనుగ్రహించాడు. నేను ఇప్పటి నుంచో తీసుకున్నామని ఆలోచించాను కానీ కొన్ని కారణాల వల్ల, బయట పరిస్థితుల వల్ల తీసుకోవడానికి నేను అడిగేస్తాను. బాప్తిజం తీసుకొని మళ్ళీ లోకానుసారంగా బ్రతికి జీవితం చేస్తున్నాం. పట్టుగా ఎన్నోసార్లు చెప్పాడు. దేవుడు నిజంగా నా జీవితంలో గొప్ప కార్యం మీరు చేశారని నమ్ముతున్నాను. ఇలా మాట్లాడుతున్నాను ఇంకా భయంగానే ఉంది నాకు. ఇప్పుడు ఇలాగా దేవుడు నా విషయంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చి బాప్తిజం తీసుకోవడానికి ధైర్యాన్ని ఇచ్చి ఇలా సాక్ష్యం పెట్టుకున్నాడు. దేవుడికే ఉన్నాడు. మరి అధికారులు ఏ ఉద్యోగంలో మా మొహం మీద పెట్టుకుని వాళ్ళకి యజమానిగా చేసుకుని దేవుడు ప్రేమపిస్తున్నాడు. దేవుడిని నమ్మి విశ్వసించి వాళ్ళకి రక్షింపబడిన వాళ్ళు వాళ్ళకి రమ్మని చెప్పాడు. అయితే మాత్రం కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్మలేదు. నమ్మి రక్షింపబడిన వాళ్ళు సత్యంగా బయటపడ్డారు, కొంతమంది అయితే మరి జప్రమ కొట్టుకుపోయారు. అదేవిధంగా మన ఈ లోకంలో 2020లో కోవిడ్ రావడం, 2022లో పెద్ద గుర్తులు రావడం, అలాగే సింగ విజయవాడ వరదలో ఆ ప్రాంతం మొత్తం ఇవన్నీ చూసుకుంటే దేవుడి రకర తెలుగులో ఉందని మనం గమనించవచ్చు. నమ్మం రక్షింపబడ్డాం, దేవుని విశ్వాసం ఇస్తున్నాం. అలాగే ఎంతమంది భక్తులు తీసుకుంటామని అనుకోలేదని ఇంతకుముందు అనుకున్నాము. ఆ వార్త బయటకు వెళ్ళడం వల్ల చాలా మంది ఫోన్ చేసి మేము కూడా తీసుకుంటామని ఇష్టపడ్డారు. దేవుడికి విధంగా
అలాగే మాకు బాప్తిజం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం, కానీ మాలో ఎన్నో ప్రశ్నలు ఉండిపోయి పాస్టర్ గారు ఫోన్ చేస్తే పాస్టర్ గారు, శైలేశ్వరరావు గారు, విజయరావు గారు మరి మాకు సమయాన్ని కేటాయించి 8 గంటల నుంచి సాయంత్రం 10:30 వరకు మా కోసం అలా సంఘంలో ఉన్న ప్రశ్నలన్నీ క్లియర్ చేశారని. ఆ రోజు నిన్న బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా భయం వేసింది మాకు. నిజంగా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి ఈ రోజున మరి సంఘంలో సాక్ష్యం చెప్పడానికి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడికి వందనాలు. మరి కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా తొందరలో బాప్తిజం తీసుకుంటారని మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న మా అమ్మ నాన్నల కొరకు దూర ప్రాంతంలో ఉన్నాయి మరి వాడు చేస్తున్న ఉద్యోగంలో ఇక్కడ నా కొరకు నా వ్యాపారం కొరకు ప్రార్థించారు. మీ అభివృద్ధి ప్రాంతంలో జ్ఞాపకం తీసుకుంటారని కోరుకుంటూ దేవుడి సందర్భం బాప్తిజం తీసుకున్నాము. 9 మంది ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వచ్చిన వారు ఇంటికి రావాలని. ఇంటికి అంటే మీ అన్నయ్య, చిన్న కొన్నాన్న, అజయ్య బాప్తిజం తీసుకుంటున్నారు, రావచ్చు సరే అన్నాను. సరే అని చెప్పాను. ఆ తర్వాత రేపు మార్నింగ్ అజయ్ ఫోన్ చేశాడు. అంటే నేను అడిగాను, బాప్తిజం తీసుకున్నారు కదా అంటే అవును ఆ విషయం మీద ఫోన్ చేశాను, కొన్నాను మాట్లాడతారు కానీ మాట్లాడాడు. కూడా బాప్తిజం తీసుకుంటున్నాము, నీకు తీసుకునే ఉద్దేశం ఉంటే చెప్పండి అంటే అవునా నేను తీసుకున్నామని నేను అనుకున్నాను. ఇది మంచి అవ్వడం అనుకుని నా దగ్గర చెప్పే బాధ్యతకి నేను తీసుకుంటానని చెప్పాను. నా చిత్రాన్ని చెప్పి ఫోన్ కట్ చేసి తర్వాత ఫోన్ చేసి చెప్పాను. సరే మంచి బాబు చెప్పింది. ఇప్పటివరకు 50 కేసులు వచ్చాను బాప్తిజం తీసుకున్నాను. ఎందుకంటే నా భయం చిన్నప్పటి నుంచి అమ్మ ఇచ్చేది కొట్టేది. రోజు పొద్దున్నే జాగ్రత్తగా బయటకు చదువుకొని ప్రేర్ చేసుకోవాలని పొద్దునే ముందు కూడా చిన్నప్పుడు చదువుకున్నాను. కానీ ఇంకా పెరిగిపోతే మానేశాము. తర్వాత నాకులేక అనుకున్నాను దేవుని బైబిల్ కలిగి ఉండి బైబిల్ చదువుకొని ప్రేర్ చేసుకోవాలని చాలాసార్లు మొదలు పెట్టాను. మళ్ళీ వెనకడి చేసేవాడిని. మళ్ళీ ఒకసారి అయితే బైబిల్ మాత్రం ఎలాగైనా చదువుకోవాలని అనుకుని స్టార్ట్ చేశాను. నాకైతే ఒక వారం రోజు చదివాను, మళ్ళీ వెనకడి చేశాను. ఇలా అయితే ఎలాగా బాప్తిజం తీసుకుందాం అనుకున్నాము, ఇలాగైతే ఎలాగా బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ఎలాగే వెనకడికి అయితే ఇంకా పాపం చేసేవాడుగా ఉంటానని నాకు చాలాసార్లు కొన్నాను. ఫోన్ చేసేటప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఇదే మంచి సమయం అని మీకు తెలుసు. ఇప్పుడు చర్చలు కానీ క్రిస్మస్లు కానీ మీటింగ్స్లో కానీ ఇప్పుడు బైబిల్ చదవడం కానీ సాక్ష్యం చెప్పడం కానీ ప్రేయర్ చేయడం కానీ ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా భయం వల్ల అంటే ఎలా చుట్టూ మాట్లాడతానని అనుకుంటాను. దాని గురించి భయం. ఇప్పుడు కూడా భయం వస్తుంది. దేవుడి మీద బాగా నుంచి వచ్చాము. దేవుడే నాకు ఇలా మాట్లాడుతున్నారేమో దేవుడి స్తోత్రం. దేవుడి కుటుంబంలో అందరూ ప్రేయర్లో మా ఇంటికి ప్రేయర్ చేశారు కనుక మేము ఇలాగ ఉండగలుగుతాం. ఇక ముందు కూడా అలాగే ప్రేయర్ చేయాలని ఈ చిన్న దేవుడి సన్నిధికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. దైవజనులకు, పెద్దలకు, స్త్రీ సమాజానికి నా హృదయపూర్వక వందనాలు. నేను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అన్ని వాళ్ళందరూ బాప్తిజం తీసుకుంటారని తెలిసింది. నేను అనుకున్నప్పుడు నా మనసులో అరే అన్ని వాళ్ళు తీసుకుంటారు కదా, నేను ఎప్పుడు చర్చికి క్రమంగా ఇప్పుడు వెళ్ళలేదు, ఇప్పటి నుంచైనా నేను మారి దేవుని సన్నిధిలో గడపాలని అనుకుంటున్నాను. ఇందులో మా అమ్మాయి అన్నది నువ్వు కూడా బాప్తిజం తీసుకోవచ్చు కదా అని అడిగిందంటే, తర్వాత కొన్నాన్న దగ్గర మామూలుగా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొన్నాన్న నేను చెప్తామని అనుకున్నా. కానీ నాకు భయం వేసి ఇందులో కొన్నాన్న అడిగాడు. అడిగాము బాప్తిజం తీసుకున్నాను, నీకు నువ్వు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకో, నీకు ఎప్పుడు తీసుకోవాలన్నా తీసుకో అని చెప్పి అన్నాడు. అది నేను అన్నాను. అలా నేను చెప్తామని అనుకున్నాను.
ఇందులో నువ్వే అన్నావు అని చెప్పి ఇప్పుడు నంద అన్నాను. నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఇంకా వారు మనసు పొంది ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాము, క్రమంగా చర్చికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉన్నాము అని చెప్పి అనుకున్నాను. ఇంకా అలా అనుకుని ఇంకా నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించున్నాక అందుకే నా వందనాలు ఎప్పుడు తీసుకోవాలని నేను అనుకుంటాను, కానీ దాని బట్టి రక్షణ అందులో ఎంతగానో నాకు అంటే ప్రోత్సహించారు తీసుకోవాలి, ఇలా ఉండకూడదు అనేసి. కానీ ఇప్పుడు భయం తెలియని భయం వల్ల అలా కడగవచ్చుకుని ఉండిపోయాను. దాన్ని నాకు ఎప్పుడు కూడా తెలిసే ఇలా ఉండిపోతాము. ఈ విషయంలో కూడా అన్న నాకు ముందుగా ఉండి ప్రతి విషయంలో కూడా ధైర్యం చెప్పి నాకు రావడానికి సహాయం చేశాడు. అలాగే దేవుడి వల్ల నాకు జాబ్ కూడా రావడం వచ్చింది. అది కూడా అన్న వల్లే, అన్న ప్రేమ వల్ల నేను ఎక్కువ అన్నకి చెప్పుకుంటాను. ఏ విషయం ఎవరికి చెప్పడానికి నేను ముందుకు రాను. అలాగే జాబ్ విషయంలో కూడా నేను ఫేర్ చేయండి. నా కుటుంబం నుంచి నా తల్లిదండ్రుల నుంచి ఇంకా నా రక్షణలో నేను ఇంకా ముందుకు సాగడానికి, అలాగే నా బిడ్డ కూడా నా బిడ్డ చదువుతున్న కూడా దేవుడు కుటుంబం నుంచి ప్రార్థన చేయమని నాకు చాలా సాక్ష్యం చేస్తున్నాను. ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను, మీరు అంత సాక్ష్యాలు వింటారన్నారు. అలాగే చాలా సంతోషం. బూసి ఉదయ్ ఆయన ముందు అడిగేసాడండి. ఉదయ్ అడిగేయటాన్ని బట్టి అనుకుంటాను, మరి ముందు బైబిల్ స్టడీ అప్పుడు ఉదయ్ వచ్చాడు, కానీ ఇద్దరు వినయ్ రాలేదు. తర్వాత మాకు న్యూస్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా తీసుకుంటున్నారని శుభవార్తనే విన్నాం. చాలా సంతోషించాం. పరలోకి వెళ్ళే ముందు శుభాలే నాకు తప్పనిసరి. పాస్టర్ సైరస్ రాజు గారు శుభార్తలు చేస్తారు. ఆ తర్వాత పాస్టర్ విశ్వరావు గారు కూడా మరి ఒక 2 మాటలు చెప్పండి. ఆ తర్వాత అంటే మనం ఈ యొక్క ప్రభు రాత్రి భోజనం అంటున్నారు, కానీ ఈ ప్రభు బల మనం తీసుకోవడానికి ముందుకు చెప్పిన విషయాలు అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 30 వచ్చిన వాడు మరియు అవి అలా రక్షణ పొందడానికి నేనేం చేయలేదు. అలా వారి అడిగి రక్షణ పొందారు. అది బలవంతమైనది కాదు. నేను బాప్తిసం పొందుతా ఏం చేయాలి అడిగారు. తర్వాత అందుకు వారు ప్రభుత్వం చేసిన విశ్వాసంతో దేవుని ఇంటి వారు రక్షణ పొందారని చెప్పారు. వారు అడిగినప్పుడు ఏం చెప్పడం జరిగింది? ఇదే చెప్పడం జరిగింది. యేసులో విశ్వాసం వచ్చింది అప్పుడు రక్షణ పడతారని చెప్పడం జరిగింది. పాస్టర్ గారు కానీ నేను కానీ చేస్తామని చేస్తామని చెప్పలేదు. ఆనాడు పౌలు పరిచయంలో, పేతురు పరిచయంలో అలా జరిగిపోయిన సంగతి అది జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ పొందని చేయనట్టుగా చేస్తామని అడిగారు. వేసిన విశ్వాసం ఉంచాలని చెప్పాము, అలా ఉంచారు. ఆ తర్వాత ఏం జరిగింది? 32 వచ్చిన అప్పుడు ఏం జరిగిందంటే అతను ఏంటున్న వాళ్ళందరికీ దేవుడు వాక్యం బోధించింది. రక్షణ పొందడానికి అడిగారు. అడిగిన తర్వాత వేసిన విశ్వాసం ఉంచుకున్నాం అని విడిచిపెట్టలేదు. వాక్యం చెప్పడం జరిగింది. వాక్యం చెప్పడం జరిగింది. ఇది క్రమం, వాక్య క్రమం ఎలా బాప్తిసం పొందారు, ఎలా వాక్య క్రమం అడగాలి. రక్షణ మనం నేనేం చేయాలి, తర్వాత వేసిన విశ్వాసం ఉంచమని చెప్పాలి. ఆ తర్వాత వారికి వాక్యము బోధించింది. అప్పుడేం జరిగింది? ఆ రాత్రి గడిలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాడిని గడి వెంటనే అతను ఇంటి వాళ్ళందరూ బాప్తిసం పొందిన గడి ముందు ఉన్నాయి. ఇది నేనేం చేయాలి, యేసుని విశ్వాసం ఉంచు, వాకింగ్ అది బాప్తిస్ కార్యక్రమం. కానీ ఎక్కువగా బాప్తిసాలు జరుగుతున్నాయి
పెళ్ళైన వెంటనే బాప్తి ఇచ్చేవాళ్ళు. నాకు మాట గుర్తొస్తారు, పోలీసులు బాప్ చేసేస్తారు లైసెన్స్ కోసం. అలా ఆఫ్ చేసి బాప్తి ఇచ్చేమని ఉన్నాయి. గతల మనిషిని ఆఫ్ చేసి బాప్తి ఇచ్చేయమన్నదండి. దేనికోసం పెళ్ళి. ఇది అలా జరగలేదు, ఇది వాక్యానుసారం జరిగింది. వారు అడిగారు, మేము రక్షణ వాళ్ళకి ఏం చేయాలి? చేసిన విశ్వాసం అని చెప్పాం. తర్వాత వాక్యం బోధించాం, అప్పుడు బాప్తిసం పొందారు. చివరికి ఐటీ వారందరూ కూడా ఏం చేశారు? ఆనందించాలని వస్తాం. అంటే ఇక్కడ చిన్న మాట ఉంటుంది ఏంటంటే 30 వచ్చిన తీసుకున్నాం కానీ 31లో నింటివారును రక్షణ నింటివారు. 32లో ఇంటర్లో వారందరికీ దేవుని వాక్యం చెప్పారు. తర్వాత చూస్తున్న ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. తర్వాత ఇంటి వారందరితో కూడా ఆనందించాలంటే ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. ఏమనుకోకుండా అడుగుతున్నాను, ఎంతమంది ఇంట్లో అందరూ బాప్తిసం పొందారు? చేస్తారా? మా ఇంట్లో అందరూ బాప్తిసం పొందారు. అందరూ బాప్తిసం పొందారు అంటే ఇంక ఏ ఒక్కరు కూడా మిగలేదు. అలా చెప్పడం చాలా కష్టం అయిపోతుంది కదా. ఒకరు పొందితే ఒకరు పొందుతుంది, ఒకరు పొందితే ఒకరు పొందాలి. అది ఆనందం ఉండట్లేదు. ఇంటి వారందరూ ఆనందించాలని ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. ఇంటి వారందరూ బాప్తిసం పొందారంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నారు. ఇంటి వారందరూ వాక్యం విన్నారు. ఇంటి వారందరూ వాక్యం విన్నప్పుడు పరిస్థితి ఉంటుంది. చేసిన విశ్వాసం ఉంచుతారు, మేమేం చేయాలని అడుగుతారు. అలాగే కార్యక్రమం జరిగింది. వాక్యానుసారంగా వీటిలో బలంగా ముందుకు సాగాలని తెలియజేస్తూ మాకు ముగిస్తుంది. దేవుడి మాటలు దీవించింది కాదు. ఆమె మన ప్రభు యేసు క్రీస్తునామములో శుభం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నూతనంగా ప్రత్యేకమైనటువంటి వీళ్ళ బట్టి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగిస్తూ కొంతమంది తెలియజేస్తా ఉన్నాను. బాప్తిస గారు ధరించిన దర్శనం కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఇక నేను శుభార్త చెప్పమన్నారు. ఆయన ఒక మాట చెప్తున్నాను. నేను నా బిడ్డ గురించే కాదు, నేను ఇక్కడ ప్రార్థన చేసిన ఎవరు అందరూ రక్షణ పొందాలి నా స్థానిక సంఘంలో అనే ప్రేమ అభిమానంతో నేను ఎప్పుడు కూడా పండుగ ఎవరు వచ్చినా ఏదైనా డిస్కషన్ జరిగినా వాక్యాన్ని ఎత్తే నేను చెప్తూ ఉండేవాడిని. అది వాళ్ళకి తెలుసు. అయినా నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు బాప్తిజం తీసుకునేటప్పుడు ఏదో ఒక ప్రభు కార్యం జరుగుతుంది. అది ఎందుకో ఆలస్యమవుతుంది. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఉండగానే అసలు చిన్నప్పుడే కంఠస్వాక్యాలు చాలా ఇదిగా చెప్పేవారు. అటువంటి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం పరిస్థితులు మారి అలాగే వాళ్ళు బాప్తిసానికి ఆశ్రయం చేసినప్పటికీ నేను ఏ రోజు కూడా బాధపడలేదు. కానీ మరి మా ఇంట్లో ప్రత్యేకంగా నా బిడ్డలతో పాటు ఈ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాకు ఏమైనా సుబ్బరాయుడు మరి ఆ బిడ్డలు మరి నాని మిగిలిపోయాడు, మనోహర్, ఇలా కొంతమంది బిడ్డలు ఆగడం ఒక బాధాకరంగా ఉన్నా ఏం కాదు, ప్రభువారిని దర్శించాలని కోరుకుంటున్నాను. లోకసభ 15వ అధ్యాయంలో ఎక్కడో గారి ఆయన 3 ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాలు వస్త్రాలే. ఒకటి తప్పుపోయిన గొర్రె గురించి చెప్పారు, రెండవది తప్పుపోయిన నాని గురించి చెప్పారు, మూడవది తప్పుపోయిన కుమారుడు గురించి చెప్పారు. ఈ 3 ఎండింగ్లో జరిగింది ఏంటి అంటే పరలోకం అందంట ఆయన సంతోషించాడు. ఆయన తండ్రి యజమానుడు పోగొట్టుకున్న వస్తువు అంటే ఈ సంతోషం అనేది పరలోకమందు దేవదూతలతో దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. మరి భూమి మీద మన స్థానిక బిడ్డలు, మన గ్రామ బిడ్డలు, మన బిడ్డలు రక్షణ పొందారంటే మనకు కూడా సంతోషం పొందడానికే మీరందరూ వచ్చారు. మీతో పాటు నేను కూడా వచ్చాను. దేవుడి స్తోత్రం. ఈ కార్యము నిజంగా ఆ 3 సందర్భాల్లో కూడా ఒక చోట అయితే ఇద్దరు వధించి విందు చేసినట్లుగా ఉంది కదా. మరి నాన్న దొరికినప్పుడు పొరుగువారిని పిలిచి సంతోషించినట్లుగా ఉంది. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు భుజాల మీద పెట్టుకుని
ఎత్తుకొచ్చిన కాపలు కనపడతా ఉన్నాడు. అలాగే గిరిజనులకి నా ప్రత్యేక మమ్మల్ని తెలియజేస్తూ మరి ఈ బిడ్డలో పెట్టి మనం అందరూ కూడా సంతోషించాలని, ముఖ్యంగా మారు మనసుకి ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తున్నాను. బాగా పెట్టుకోండి. మీ దృష్టిలో ఒక సినిమా చూడటమో లేకపోతే గేమ్స్ ఆడటమో లేకపోతే బూతులు ఆడటమో పాపంగా అనుకోవచ్చు. పాపానికి చిన్న పెద్ద లేదు. ఏది అయినా కానీ మీ అనుమానం తీరింది, కానీ మీ జీవితంలోకి జక్కయ్య మనసు రావాలి, ఒక పాపాత్ముడమైన స్త్రీ మనసు రావాలి. ఎలా రావాలి అంటే జక్కయ్య లోక 19:8లో ఆయన సంతోషంగా ఆయన అక్రంగా సంపాదించినటువంటి సంపాదన అంతా తీసుకొచ్చి ప్రభు దగ్గర పాదాల దగ్గర పెట్టాడు. అంటే మీ మనసు కూడా ఇదిగోండి పాపం గతించిన సమస్యము కొట్టాలి. ఆ దిశగా మీ జీవితాలు, మీ ప్రవర్తన మారాలి. దైవసేవకుల మాటలు మీరు పాటించారు. మొట్టమొదటిగా చక్కగా దేవదూతలా కనబడుతూ ఉన్నారు. మీకు శుభం తెలియజేస్తూ నా ప్రభు రాబో దినాలలో నిజంగానే మీరు గొప్ప సేవకులు అవ్వాలని కోరుకుంటున్నాయి. మాట ముగిస్తున్నాను. శుభార్తలు చేసిన శైలస్వామికి, అభినందించాలని వందనాలు. ఇది సమిష్టి సేవా పరిచర్య యొక్క ఫలితం అన్నమాట. నిజానికి మన సంఘంలో ఇప్పుడు కూడా ఆదివారమే ఇస్తున్నాం కదా బాప్తీసాలు. కానీ వీరి కోరికను బట్టి మేము శనివారం ఇచ్చాము. ఎందుకు తెలుసా? వారి గురు సేవకులు వేరు వేరు సంఘాల్లో వారు ఉంటారు, మిస్ అవుతారు. వారు కూడా తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ముందు రోజు పెట్టుకున్నాం. అయినా మీరందరూ ఇది మనకు ఒక ఉత్సవం, మన సంఘానికి ఒక పండుగని తెలియజేసి మీరందరూ కూడా వచ్చారని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను వాళ్ళ కార్యక్రమాన్ని నేను చాలా క్లుప్తంగానే నేను తెలియజేస్తాను. మొట్టమొదటి సమయంలో ఒక కీర్తన భాగాన్ని చదువుకుందా. సాక్షి చెప్పలేదైనా కానీ ఒక భాగాన్ని ఇస్తున్నాను, కీర్తన భాగం చదవాలని. ఆ భాగం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సహోదరి సుప్రియ మేలు సుప్రియ వచ్చి ఈ యొక్క వాక్య భాగం చదివిన తర్వాత మనం బలవారంలో చూసుకోవాలి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు చదివిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు. ఇది పెద్ద బైబిల్, ఇక్కడ కొంచెం చాలా ఉంటాయి లేకపోతే చదువుతారు. ఇక్కడి నుంచి మీరు ముందే వచ్చేయాలి. దేవుని మందిరానికి పాటలు పాడటానికి కానీ, ఒక ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం చదవడానికి కూడా మీకు అవకాశం ఇచ్చడానికి ముందే వచ్చేది. రైట్, ఇది చాలా మంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందినది. ప్రభు యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలో నా రక్తము వలన నేను కొత్త నిబంధన మీకు దీనిలోనికి త్రాగుతున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రెండింటికి ఈ పాత్రలోనే త్రాగినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుకో. కాబట్టి ఎవరైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనేది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరము రుచియు రక్తము భూతియు అపరాధులు అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని విమోచింపక
తిని త్రాగువారు తనకు శిక్ష విధి కలుగుటకై తాము త్రాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగాను రోగులపై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మంచిదండి. దేవుడు చదవబడిన వాక్యాన్ని అందరూ దీవించాల్సి వచ్చిన దాక చదివినటువంటి సహోదరి నేటి సుప్రియ గారు కూడా నా వందనాలు. ఏం పర్వాలేదు, ప్రారంభంలో కొంచెం అయిపోయినా తర్వాత మీరు ఫ్రీగా చదువుతారు. ఈ సమయంలో పాస్టర్ సైరస్ రాజు గారు ముందుకు వచ్చి రొట్టె కొరకు స్తుతి చేస్తున్నారు. శరీరదారిగా ప్రసక్తి ప్రార్థన ఎక్కువ సూచించాలి గురించి ఇది నా శరీరం మెరుగైన ఆహారం, నా సర్వతిని ప్రార్థన సేవించాలి. గొప్పమైన ఆహారాన్ని నిత్య జీవాన్ని నిరాకరించకుండా ఇదేవాన్ని చాలా 9 మంది పెద్దలు ఉన్నారు. ఇంకా నా ప్రభావ తండ్రి కొంతమంది వారు కూడా నిజమైన ఆహారాన్ని తీసుకుని వాళ్ళకి సహాయం చేయాలి. రొట్టె వినపడలేదు మీ శరీరం విడిచిన ప్రజలకు సహాయం చేసి మేము పొందవలసిన శిక్షణ పొందాలి, మేము పొందవలసిన డబ్బులు పొందాలి, మేము పొందవలసిన గాయాలు పొందాలి. జ్ఞాపకం చేసుకుంటూ వృత్తిలో ప్రారంభం సహాయం చేసి ప్రభుత్వ శరీరం వివేచించి తీసుకొని వాసించి సహాయం చేసి ఎవరో విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అటువంటి సహాయం చేసింది. ప్రాప్తంలో శరీరం ఉందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ జయంతి తీసుకున్నాం పర్వతండి. ఆమేన్. యేసు ప్రభువు కానుకబడిన రాత్రి ఒక రొట్టెని గురించి చెల్లించి మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. ఇటువంటి విషయాలు గురించి పాల్గొవాలంటే మీరు ముందుకు వచ్చేయండి, అక్కడ ఎంత కూర్చోండి తీసుకోండి. కృతజ్ఞత చెల్లించి యేసు ప్రభువు శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి దేవుడు నామములో స్వీకరించారు. యేసు ప్రభువు శిలువలో చూపించినటువంటి రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షారసం కొరకు పాసి ఎలీషారావు గారి కృతజ్ఞతాస్తుతులు చూపిస్తారు. మా అపరాధం నిమిత్తమై పాపం నిమిత్తమై కలవరిశిలో ప్రభా మీకు శరీర అవయవాలను గుర్తుగా చేసుకున్నాం. మా కొరకే ప్రభా కాల్చబడినటువంటి మీ రక్తంలో వందనాలు చూపిస్తున్నాం. ప్రభా మీరు పొందుగా దెబ్బలించినటువంటి స్వస్థత బట్టి ప్రభా ఇదిలో ఉన్నట్టు మొదటిసారిగా మీ దాసుని సంపూర్ణంలో సంఘం యొక్క సంపూర్ణంలో సాక్షిగా ఈ ద్రాక్షారసము తీసుకుపోవడగా ద్రాక్షారసము పరిశుద్ధపరిచి ఎవరి బిడ్డలకు ప్రభా జ్ఞానంలో శక్తిని ప్రభుత్వం దయచిన
మీరు పొందిన దెబ్బలు చదివించినటువంటి ప్రభావ ఈ యొక్క అమృతాలను వందలా చెల్లిస్తూ తీసుకుంటున్న బిడ్డలు శక్తి బలం జ్ఞానం ఇచ్చిన కృతజ్ఞతాస్తులను చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర పెట్టుకొని ఇది మీ కొరకు చెల్లించబడిన నా నిబంధన రక్తం. దీనిని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన సెలవిచ్చారు. సిలువలో నాకై కాచెను యేసు రక్తము. సిలువలో నాకై కాచెను యేసు రక్తము. శిలమైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలమైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. కృతజ్ఞత చెల్లించి శిలువలో మన కొరకు చిందించబడినటువంటి రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ రసాన్ని కృతజ్ఞత చెల్లించున్నాము. ఈ సమయంలో యేసు ప్రభు శరీరానికి గుర్తుకున్నటువంటి రొట్టె, యేసు ప్రభు రక్తానికి గుర్తుకున్నటువంటి రసం ఇంకా మిగిలి ఉన్నాయి. దానికి ఒక గుర్తు ఏంటంటే ఇంకా రక్షణ పొందవలసినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ, ఆయన రక్తం ఇంకా కూడా రక్షించగలిగేదిగా ఉంది. ఒక సమయంలో ఇక సమయం ద్వారం వేయబడుతుంది, కానీ దేవుడు కృపణించి ఇంకా చేతులు చాచి ఆయన యొక్క క్రమాన్ని పిలుస్తుంది. కాబట్టి ఆయన నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం పొందినటువంటి వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందిన వారు ఇంట్లో చేయడానికి దేవుడు కృప చూపిస్తారు. కాబట్టి ఒక చిన్న పల్లవి పాడుకున్న తర్వాత ప్రార్థనతో ఈ యొక్క బల్లారం కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. యేసు రక్తము సమకూర్చె నన్ను తండ్రితో. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ సమయంలో మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం మేము ఆరోపిస్తున్నాం. ఈరోజు మా స్థానిక సంఘం జీవితం చర్చంతవారి గాడిలో మీరు చేసినటువంటి మహాద్భుతాన్ని బట్టి దగ్గర స్తోత్రాలు.
నాయన ఒక వ్యక్తిని ఏ వ్యక్తి కూడా మార్చలేడు. మేము అందరం కూడా నాయన నీ వాక్యాన్ని చేతపట్టుకుని నీ మాటలని వెదజల్లే వాళ్ళని, ఈ విత్తనాన్ని వెదజల్లే వాళ్ళని, కానీ హృదయంలో మార్పు పరివర్తన తీసుకొచ్చేది మీరే. కఠినమైన హృదయాన్ని సైతం మార్చేటువంటి దేవుడు ప్రభు. మీ కృపేనైనా, మీ కృపే మమ్మల్ని రక్షించేది. రక్షణ యెహోవాది. ఇందులో మా క్రెడిట్ ఏమీ లేదు ప్రభు. సమస్తాన్ని ప్రభు, మహిమను మరి ప్రభు ఘనత అంతా కూడా మీకే ఆరోపిస్తున్నాం ప్రభు. మేము చేసింది లేదు, మీరే గొప్ప కార్యం చేసి సంఘంలో ఎంత అద్భుతాన్ని చేశారు ప్రభు. మీకు వందనాలు, మీకేనైనా స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. మేము ఏ ఒక్కరూ కూడా అతిశయించడానికి వీలు. ఈరోజు మీరు చేసినంత అద్భుతాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు. ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప సాక్షిగా మా సంఘాన్ని ఉంచారు ప్రభు, మా యవనస్తులు ఉంచారని బట్టి లెక్కలేని స్తోత్రాలు. అదే సమయంలో సేవకులు చేసిన పరిచయం కూడా మేము మర్చిపోవట్లేదు ప్రభు. వారికి తగినటువంటి ఫలాన్ని మీరే దయచేయండి ప్రభు. వారి సేవలు మీరు తోడుకోండి, సహాయం చేయండి. విత్తబడినటువంటి విత్తనం ఏ విధంగా అయితే నిష్ప్రయోజనం అవుదో అలాగే విత్తబడిన వాక్యం కూడా అది మా దగ్గర తిరిగి నిష్ప్రయోజనంగా రాదు, అది ఫలిస్తారు. అదే సంఘటన ఇప్పుడు జరిగింది. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మా స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. పెద్దల్ని, స్త్రీల సమాజాన్ని, విశ్వాసాన్ని, సండే స్కూల్ని, యవనస్తుల కూడికి మరి ఉపదేశించేటువంటి బోధకుల్ని, పాస్టర్ గారిని, అలాగే సండే స్కూల్లో ఉపదేశించేటువంటి సహోదరుల్ని మీరు ప్రభుత్వాన్ని దర్శించండి. ఎంతవరకు ఈ యవనస్తులు ఎంతో కష్టపడి మీ కోసం ప్రయాసపడి పని చేశారు. వారికి అర్థమైంది యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొంది చేస్తే ప్రతిఫలం ఏంటో, నమ్మకుండా చేస్తే వృధా ఏంటో అర్థమైంది ప్రభు. ఈ రోజు నుండి వారిని పరిగణలోకి మీరు తీసుకుంటున్నారు, వారి పనిని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే మీకు లెక్కలేని స్తోత్రాలు అన్నారు. రాబోయే రోజుల్లో మీరే తోడుకోనండి, మీ ఆత్మ సహాయం ఇవ్వండి ప్రభు, మీ శక్తిని ఇవ్వండి, మీ వాక్యంతో వీరిని ముందుకు నడిపించండి. మీరు రాకడ పర్యంతం దుష్టుని వీరిని ముట్టకుండా మీరే సహాయం చేసి నడిపించమని మరొకసారి కార్యక్రమాన్ని ఎంత ఆశీర్వాదకరంగా జరిగించినందుకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఇప్పుడు మా పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల మనందరికీ మరీ ప్రాముఖ్యంగా ఈరోజు బాప్తిసం పొందినటువంటి ఈ 9 మంది యవనస్తులకి ఇప్పుడు మీ రాకడ పర్యంతము సదాకాలం తోడే నడిపించిన గాక. యేసు రక్తమే ప్రవేశనామ సంపూర్ణంగా చేయగలిగిన గాక. ఆమేన్. అందరి కొందరు చాలా గుర్తు కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పి మీరు వెళ్ళాలి. మీరు దీవెనగా ఉండదు. ఈ రోజు అవి కూడా వచ్చేసినాయి. ట్రిప్స్ ఇంకా ఆ కార్యక్రమాలు కూడా వచ్చేసినాయి కాబట్టి మనం